వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఆసరా పింఛన్లు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త చేయూత పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మంత్రి సీతక్క గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏ తేదీ నుంచి కొత్త చేయూత పింఛన్లు అంటే గతంలో కేవలం ఆసరా పింఛన్ల కింద 2016 రూపాయలు 4016 రూపాయలు మాత్రం జమ చేస్తూ ఉన్నారు. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా పింఛన్లను అయితే భారీగా పెంచుతున్నామని మాట ఇచ్చారు. ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు 4016 రూపాయలు స్థానంలో 6000 రూపాయలు అంటే వికలాంగుల పింఛను 6000 రూపాయలు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, నేతన్నలు, కల్లు గీత కార్మికులు వీళ్ళందరికీ కూడా 4000 రూపాయల పింఛన్ అయితే అందించబోతున్నారు. ఇక ఈ పింఛన్ కోసం లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పింఛన్ల విషయాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకుని లబ్ధిదారులకు ఈ పింఛన్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇప్పటికే ఆసరా పింఛన్లు జమ అవుతూ ఉన్నాయి. ఈ ఆసరా పింఛన్ల స్థానంలో మనకు కొత్త చేయూత పింఛన్లు అయితే జమ చేయబోతున్నారు. ఇక ఏ జిల్లా నుంచి మొదలు పెడతారు, ఎవరికి ముందుగా జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలా మంది కొంచెం మాత్రమే చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అందించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న సహాయం చేయట్లేదు. దయచేసి చేతులు జోడించి అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో మంది ఎన్నో రకాలుగా పైసలు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా నాలాంటి వాడి కోసం మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి అన్న. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ఈ ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని తప్పకుండా పంపించండి, మర్చిపోవద్దు. మీ సహాయం కోసం ఇక్కడ ఒక వికలాంగుడు ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పకుండా మీ సహాయాన్ని, మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఆయన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా కూడా మనకు ఇప్పటి వరకు కూడా హామీలు అయితే పూర్తి కాలేదని లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా పెన్షన్ల విషయంలో అయితే చాలా జాప్యం జరుగుతుందని, ఈ పెన్షన్లతోనే వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ కూడా ఈ పెన్షన్లే ఆధారమని, వారికి చాలా ఇబ్బందిగా ఉందని కూడా ప్రభుత్వానికి అయితే మనకు విన్నపాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించే అవకాశం కూడా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈ నెలలో కూడా కొత్త పింఛన్లు ఇస్తారని చాలా మంది, కొన్ని లక్షల మంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. కానీ ఈ నెలలో కూడా మళ్ళీ కూడా పాత పింఛన్ల వంతే వచ్చింది. అంటే గతంలో ఏదైతే వృద్ధులు, వితంతువులకు మనకు 10,000 రూపాయలు, మనకు 2000 రూపాయలు 16 రూపాయలు, అలాగే వికలాంగులకు 4016 రూపాయల పింఛన్ అయితే ఇచ్చారనమాట. అదే పింఛన్ను ఈ నెలలో కూడా గత 3 రోజుల నుంచి కూడా పింఛన్ అయితే జమ అవుతుంది. జూలై నెలకు సంబంధించి పింఛన్లు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు కానీ, పోస్ట్ ఆఫీస్ ఖాతాలు కానీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పింఛన్ పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకవేళ మీకు అంటే ఎప్పటి వరకు జమ అవుతాయని చూస్తే మీరు ఒకవేళ ఇప్పుడు ఇంకా మీకు జమ కాకపోయినా కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మీకు ఈ నెల చివరిలోపు అంటే 30వ తారీఖు వరకు కూడా సమయం అయితే ఉంది. ఈ పింఛన్లు జమ అవుతూ ఉంటాయి. 30వ తారీఖు వరకు మరొక 5 రోజుల పాటు కూడా ఈ పాత పింఛన్లు జమ అవుతాయి, ఆసరా పింఛన్లు. అప్పటి వరకు కూడా చూడండి. అప్పటికి జమ కాకపోతే మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి. అప్పటికి డబ్బులు అనేది జమ కాకపోతే మీ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటే మీకు ఒకవేళ ఏ కారణం చేత ఈ పైసలు అనేది జమ కాలేదని చెప్తారనమాట. ఎందుకంటే చాలా పెన్షన్లు రద్దు చేస్తున్నారండి. 2 పెన్షన్లు వస్తున్నాయని, ఒకవేళ ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ మళ్ళీ కూడా
ఈ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఉచితంగా వచ్చే పెన్షన్ తీసుకుంటున్నారని కూడా ఇలా ప్రభుత్వానికి అయితే అనేక రకాల కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి. ఒకే ఇంట్లో ఇద్దరు బీడీ కార్మికులు పెన్షన్ తీసుకుంటున్నారని, ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారని, ఇటువంటి పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసి తొలగించాలని ప్రభుత్వానికి అయితే నివేదికలు అయితే ఇచ్చారు. అందులోనూ ముఖ్యంగా నాలాంటి వికలాంగులు ఏంటంటే వికలాంగత్వం లేకపోయినా కూడా సదరం సర్టిఫికేట్లు తెచ్చుకొని, అంటే ఒక రూ ఉంటుందండి వికలాంగత్వం, ఒక వేలో లేకపోతే ఒక ఇదో ఎక్కడో ఒక చోట ఒక ఇబ్బంది ఉంటుంది, దానికి కూడా సర్టిఫికేట్ తెచ్చుకొని మనకు వికలాంగత్వం శాతం లేకపోయినా కూడా మనకు ఈ బోగస్ సర్టిఫికేట్లు తెచ్చుకొని సదరం సర్టిఫికేట్లు అక్కడ మీకు పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు నాకు ఇంత చేయిపోయినా కూడా కేవలం 60% మాత్రమే వికలాంగత్వం ఇచ్చారండి. కొంతమందికి నేను చూశాను వాళ్ళ సర్టిఫికేట్లు కూడా మనకు పింఛన్లకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్లు గమనిస్తే అక్కడ ఏంటంటే వారికి 2 వేళ్ళు పోయినా కూడా వారికి 90% వికలాంగత్వం ఇచ్చారు. అది ఎలా ఇచ్చారో ఏమో మరి సర్టిఫికేట్లు ఇచ్చారనమాట. ఆ విధంగా సర్టిఫికేట్లు ఉంటాయి. అటువంటి పెన్షన్లన్నీ తొలగించాలని ప్రభుత్వం అయితే మనకు ఫోకస్ అయితే పెట్టింది. అటువంటి బోగస్ సర్టిఫికేట్లన్నీ తొలగించి పింఛన్లు అయితే రద్దు చేస్తారండి. ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గమనించాలి. ఒకవేళ పింఛన్ పైసలు జమ కాకపోతే ఒకసారి ఆ విధంగా కూడా మీరు ఆలోచించి అధికారుల వద్దకు వెళ్ళి చెక్ చేయించుకోండి. ఎందుకు పింఛన్ రాలేదని అక్కడ సరైన కారణాన్ని అయితే వారు చెప్తారనమాట ఆఫీసుల్లో. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ నెలలో కూడా మనకి జూలై నెలకు సంబంధించి కూడా పాత పింఛన్లనే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా ఈ పాత పింఛన్లు జమ అవుతున్నాయి. ఈ నెల చివరి వరకు కూడా పాత పింఛన్లు జమ అవుతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక లబ్ధిదారులందరూ కూడా అడుగుతున్నటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే మనకు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తారు, అంటే ఏ నెల నుంచి మన సీఎం గారు ప్రకటించినటువంటి హామీ ప్రకారం ఎప్పుడు ఇస్తారనేది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇక దీనికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంది. ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ఆగస్టు నెలలో దాదాపు 10 లక్షల పింఛన్లు ఒకేసారి విడుదల చేసిందనమాట. దానికి సంబంధించి ఒక మీటింగ్ అనేది పెడతారు, దాంట్లో ఈ గుర్తింపు కార్డులు ఇస్తారు, పెన్షన్ గుర్తింపు కార్డులు. అదే విధంగా ఇక్కడ మన కొత్త ప్రభుత్వం కూడా చేపడుతుంది అనమాట. కొత్తగా చేయూత పింఛన్లు అయితే వస్తాయి. ఈ చేయూత పింఛన్లు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా వారి దరఖాస్తులను పరిశీలించి రెడీగా ఉన్నారు. ఇక సీఎం గారు బడ్జెట్ అనేది కేటాయించి నిధులు అనేది కేటాయించి విడుదల చేసిన వెంటనే కూడా లబ్ధిదారులకి పింఛన్లు జమ అవుతాయి. ఇక దీనికంటే ముందే చేయూతకు సంబంధించి పింఛన్కి సంబంధించి గుర్తింపు కార్డులు ఇస్తారు. అలాగే చేయూత పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు, అంటే అర్హత ఉందా లేదా అనేది వెరిఫికేషన్ చేస్తారు. ఇవన్నీ చేసి మీకు అందరికీ కూడా ఈ పింఛన్ అనేది అమలు చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇంత ప్రాసెస్ అయితే ఉంది. కాబట్టి పింఛన్లు అయితే కొత్త పింఛన్లు అనేటివి ఖచ్చితంగా ఆగస్టు నెల నుంచి పంపిణీ చేస్తారంటే ఆగస్టు నెల పింఛన్ల నుంచి విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక వచ్చే నెలలో సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆగస్టు నెలకు సంబంధించి వృద్ధులు వితంతువులు అయితే 4,000 రూపాయలు, అలాంటి వికలాంగులకైతే 6,000 రూపాయల పింఛన్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి ఇక పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోండి. మీకు కొత్త పింఛన్లు అయితే విడుదలవుతాయి. ఇది పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.